జయ గణేశ శ్రీ గణేశ వందనం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడ్డాను. అలాగే మన తల్లిదండ్రులు మన గురువులు మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు ప్రజ్ఞశ్రీ. ఓకే. మీ గురుగారి పేరు? జ్యోతి రంగ. ఈరోజు మీరు ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి? స్వాగతం కృష్ణ. అచ్చా, ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా? ఫస్ట్. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు? 4th క్లాస్. అచ్చా, మీకు ఈరోజు ఎలా అనిపిస్తుంది? మీరు పెద్దలు ముందుగా పర్ఫామ్ చేయబోతున్నారు, ఇంకా నంది బహుమతి కూడా అందుకోబోతున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
అచ్చా, మీ డ్యాన్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు మీ గురుగారు మీకు? మాకు చాలా బెటర్గా ఇస్తుంది. ఓకే, మీ డ్రీమ్ ఏంటి? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. అచ్చా, వెరీ నైస్. మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం? కూచిపూడి. అచ్చా, డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమన్నా? వేరే ఆర్ట్స్. పెయింటింగ్, స్కెట్టింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్. డ్రాయింగ్. వెరీ నైస్. అవార్డ్స్ ఇంతకుముందు కూడా ఏమైనా తీసుకోవడం జరిగిందా? లేదు. అచ్చా సార్, ఈరోజు మీ పాపగారు ఇంత గొప్ప వేదిక మీద డ్యాన్స్ చేయబోతున్నారు. ఇంకా పెద్దోళ్ళ చేతుల మీదుగా నంది బహుమతి కూడా అందుకోబోతున్నారు. ఒక ఫాదర్గా మీ పాప ఈ చిన్న సక్సెస్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? సార్, మాకు ఫస్ట్ పాపకు డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దాని గురించి తన ఇంట్రెస్ట్ గురించి మేము గోదావరికల్లి మేడం దగ్గర జాయిన్ చేయడం జరిగింది. గత 4 నెలల నుండి అనేక పార్టిసిపెంట్లు కూడా చిన్న చిన్న ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న నంది అవార్డులో కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పి మా ఇష్టంతో తీసుకున్నాము. ఈరోజు అవార్డు కూడా తీసుకోకపోతుంది. తన యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీడియా ద్వారా ఏమైనా? సార్, ఇప్పుడు గురువారు కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వాళ్ళ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతి క్యాండిడేట్ మీద కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బాగా చూపెట్టడం జరుగుతుంది. మరియు ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల కూడా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా బయటికి తీసి ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం కూడా మన మేనేజ్మెంట్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు రావడం జరిగింది సార్? మేము మన గోదావరిఖండి, మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్, గోదావరిఖండి. సార్, పాపగారు డ్యాన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పాపకు మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2:30 సార్, కేవీ ఎన్టీపీసీ రామగుండం చదువుతుంది సార్. ఈవినింగ్ 5 to 6 డ్యాన్స్ ప్రోగ్రామ్ సార్. సో మాకు కూడా ఆ టైం కుదిరింది కాబట్టి మేము చేయడం జరిగింది. ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాం సార్.